వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఇతర కార్యక్రమాలు వైస్ ఎంపీపీ గారికి, ఇక్కడికి వచ్చేసిన ఎంపీటీసీలకు, సర్పంచులకు, నా తోటి మండలాధికారులకు, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారాలు. మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామరెడ్డి గారు సమావేశంగా నేను కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఇంకా కొంత సమయం ఉంది. మీకు కూడా బహుశా ఈ అసెంబ్లీ సమావేశాలకు లోపు మరొక జనరల్ బాడీ పెట్టుకుని అవసరం ఉంటే పెట్టుకోవడమే తప్ప, లేకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చాక సార్ మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. సరే, ఏదేమైనా ఈ 5 సంవత్సరాల కాలంలో బాలాయపల్లి మండలంలో జరిగే ప్రతి కార్యక్రమంలో భాగస్వామునై మీ అందరితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు వెంకటగిరి శాసనసభ్యుడిగా రావడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా అధికారులు కానీ గడిచిన 2.5 సంవత్సరాల క్రితం ఎన్నికై వచ్చినటువంటి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా ఎంతో సహకారం ఇచ్చి ఈ మండల అభివృద్ధిలో, ఈ మండల సమీక్షల్లో పూర్తి స్థాయి సహకారం ఇవ్వడం జరిగినందుకు ప్రత్యేకంగా అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అటు రాష్ట్రం ఇటు కేంద్రం వచ్చినటువంటి పథకాలను అమలు చేసుకోవడంలో వీలైనంత చొరవ చూపి వచ్చిన దానివన్నీ కూడా మనం ఇక్కడ పని చేసుకోవాలి, ఏ ఒక్క ప్రోగ్రాం కూడా వెనక్కి వెళ్ళకూడదు అనేటువంటి లక్ష్యంతోనే మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, పనులు ప్రారంభించుకున్నాం. ఇవాళ ఇక్కడ చివరి సమావేశంలో సమీక్ష అధికారులతో చేసుకున్నాం. ఈ సమీక్షలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అనేక సమస్యలు ఉన్నా కొన్ని సమస్యల పట్ల వాళ్ళు ప్రత్యక్షంగానే ప్రశ్నించడం జరిగింది. దానికి సరైన సమాధానం మన దగ్గర లేదు. అధికారుల దగ్గర పూర్తి సమాచారం ఉన్నా చెప్పలేనటువంటి పరిస్థితులు వాళ్ళవి. కాబట్టి అధికారులు ఏదో చేయలేదనో, వాళ్ళు చెప్పలేకపోయారనో అని అనుకోవడం కూడా మనకు ఒక సమస్యగా తయారవుతుంది. ఏదేమైనా ఇవాళ ఈ సర్వసభ సమావేశం, ఈ సమీక్ష చాలా సుహృద్భావ వాతావరణంలో మన మండల పరిషత్, మండల్ డెవలప్మెంట్ అధికారిని గారి యొక్క ఆలోచనతో దీన్ని సజావుగా మనం జరుపుకున్నాం. ఈ సందర్భంలో 2-3 విషయాలు మాత్రమే నేను మీ ముందు ప్రస్తావన చేయాలి. ఏదైనా సరే ఒక అభివృద్ధి కార్యక్రమం మనం మొదలు పెట్టాక ప్రభుత్వం యొక్క సహకారం, ప్రభుత్వం యొక్క ఆశీస్సులు ఉంటేనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయి. అందరికీ ఆర్థిక వెసులుబాటు ఉండదు. సర్పంచులందరూ వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయి ఉండరు. అలాగే ఎంపీటీసీలు, అలాగే అధికార పార్టీ నాయకులు, వీళ్ళందరూ కూడా బలమైన ఆర్థిక పరిస్థితులు ఉండవు. మనం ఏదైనా ఒక కార్యక్రమం మంజూరు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో వాళ్ళు మొదలు పెడతారు. మనం అనుకున్న స్టేజెస్, గవర్నమెంట్ ఏదైతే 2-3 స్టేజెస్లో మీకు నిధులు విడుదల చేస్తాం, పనులు పూర్తి చేయండి అని అన్నప్పుడు ప్రభుత్వం సక్రమంగా ఆ నిధులు ఆ సమయాలకు కానీ విడుదల చేయలేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించలేం. ఇది అందరం తెలుసుకున్నటువంటిది వాస్తవం కూడా. ఇవాళ మనకి ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమం కింద హౌస్ సైట్స్ లెవెలింగ్ అనేటువంటి ప్రోగ్రాం జరిపితే, హౌస్ సైట్స్ ప్రోగ్రాంలో ఈ బాలాయపల్లి మండలంలో జగనన్న లేఅవుట్లో దాదాపు 2 కోట్ల రూపాయలకు పైన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 2,10 లక్షల రూపాయలు పని జరిగితే దానికి ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రాం కిందనే 97 లక్షల రూపాయలు విడుదలైంది. ఆ వచ్చిన డబ్బు ఆయా
పనులు చేసినటువంటి పంచాయతీల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించడం కూడా జరిగింది. దాదాపు ఇంకా 1,10,00,000 రూపాయలు ఇవ్వాల్సిన సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం వల్ల ఎన్ఆర్ఈజీఎస్లో ఈ హౌస్ సైట్స్ లెవెలింగ్ మీరు చేయడానికి లేదు, కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయడం ఆపేసింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు విడుదల చేయకపోయినా పనులు చేయించింది మేము కాబట్టి ఆ డబ్బు మేము విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విడుదల చేసేటువంటి డబ్బు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు చేరుస్తామని చెప్పి ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 1,10,00,000 రూపాయలు ఈ బాలాయపల్లి మండలంలో విడుదల చేయాల్సిన జగనన్న కాలనీ లేఅవుట్ల బ్యాలెన్స్ డబ్బు ఏదైతే ఉందో అది దాదాపుగా ఇది కార్యక్రమాన్ని ఆపేసింది దాదాపుగా 1.5 సంవత్సరం పైన అయింది. ఇవాళకి రాష్ట్ర ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ నిధులు విడుదల చేయలేదు కాబట్టి మేము ఇక్కడ ఈ పనులు చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళు కానీ విడుదల చేస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి హౌసింగ్ అధికారులు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఒక కార్యక్రమం పని చేసింది ఎవరు? ఆ పని ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, వాళ్ళు గ్రామస్తులేనే అందాం, వాళ్ళకి ఏదో రాజకీయ పార్టీ పేరో లేకుంటే ఇంకొక కార్యకర్త అనే పేరు పెట్టాల్సిన పని లేదు. ఆ గ్రామస్తులకే ఇచ్చారు, గ్రామస్తులే చేశారు. ఇవాళ గ్రామస్తులకి 97 లక్షలు ఇచ్చి 1,10,00,000 రూపాయలు ఇంకా పెండింగ్ పెట్టిన దానివల్ల వాళ్ళు భయపడిపోయి మేము ఏ పని చేయలేమనే పరిస్థితుల్లోకి వచ్చారు. లేఅవుట్లకు సంబంధించిన కార్యక్రమం. ఇంకా హౌసింగ్ గురించి చెప్పారు. హౌసింగ్ గురించి ఎంపీపీ గారు అడిగారు, అయ్యా పేదవాళ్ళు అందరూ ఇక్కడ సరైనటువంటి వెసులుబాటు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు ప్రభుత్వం కట్టిస్తామని ఒక స్కీమ్ ఉంది కదా, దాంట్లో మీరు కట్టించండి అని అడిగారు. ఆ విధంగా చేయడం లేదు, ఇప్పుడు కట్టించడం లేదు అని చెప్పి హౌసింగ్ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే దాదాపుగా ఈ మండలంలో మంజూరైన దాంట్లో 1/4 వంతు ఇండ్లు మాత్రమే ఇప్పటి వరకు మొదలుపెట్టి కొన్ని పూర్తయ్యాయి, కొన్ని ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి, మిగిలినవి మొదలై కాలేదు. ఈ మొదలుపెట్టి పూర్తయిన వాటికి కూడా పూర్తిగా డబ్బు చెల్లించలేదు. ఎప్పుడైతే పూర్తయిన వాళ్ళకి చెల్లించలేదో మిగిలిన వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళకే చెల్లించలేదు, మేమున్న డబ్బులు తీసుకుపోయి దీని మీద ఎక్కడ పెట్టుకున్నాము. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తుంది. మెటీరియల్ కాంపోనెంట్ అంతా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అని పెట్టుకొని ఇనుము, సిమెంటు, ఇసుక ఇవన్నీ ప్రభుత్వ అధికారులే సరఫరా చేస్తారు, మీరు కట్టుకోండి. సెంట్రలైజ్డ్ పూల్లోకి ఎప్పుడైతే పోయిందో ఇది స్టీల్ ఎక్కడికి పోదు, కానీ సిమెంటు అనేక సందర్భాల్లో నేను గతంలో కూడా మాట్లాడాను. మంచి బోరును వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షాలు పడేటప్పుడు సిమెంట్ లోడ్లు వచ్చాయి. ఎక్కడ దించుకోవాలో తెలియని పరిస్థితుల్లో పంచాయతీరాజ్ అధికారులు కూడా ఎవరింట్లోనో ఒకరింట్లో దించేసుకోవడం, లేకుంటే ఏదైనా పాత బిల్డింగ్ ఉంటే దాంట్లో దించడము, జవాబుదారీ లేని పరిస్థితుల్లో సిమెంట్ సప్లై చేయడం జరిగింది. తర్వాత పనులు మొదలు పెడతామనేటప్పటికి సిమెంట్ గడ్డగట్టిపోవడం, ఆ సిమెంట్ పనికిరాదడం, దాని రీప్లేస్మెంట్ ఉందా లేదా తెలియని పరిస్థితుల్లో కాలం గడిచిపోయింది. ఇవాళ ఆ విధంగా పేద వర్గాల ప్రజలకి ఇచ్చినటువంటి హౌసింగ్ స్కీమ్లో ఈ మండలంలో వెనుకబడ్డామని చెప్పి చెప్పక తప్పదు. ఇది ఎవరి మీదనో ఒకరి మీద నెపం వేయడం కాదు, అనుకున్న విధానంలో పనులు జరగకపోతే, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోతే జరిగే నష్టం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి మాత్రమే మేము చేసే ప్రయత్నం. మరి అదేవిధంగా ఇవాళ చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం గడప గడపకు మన ప్రభుత్వం. ఈ ప్రోగ్రాంలో కొన్నింటిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. తర్వాత ఈ ప్రోగ్రాం నడిచింది. దాదాపుగా 161 పనులు మంజూరయ్యాయి. అందులో 51 పనులు మాత్రమే పూర్తయినాయి. పనులు పూర్తి చేసిన వాళ్ళకు కూడా ఈ జీజీఎంపీ ప్రోగ్రాంలో నిధులు విడుదల కాలేదు. ఆ విడుదల కాని దానివల్ల
కొత్త వాళ్ళు ఎవరు పనులు మేము మొదలు పెట్టలేమని చెప్పి 101 పనులు ఇంకా మొదలు కాలేదు. జీజీఎంపీ ప్రోగ్రాం అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయింది స్కీమ్. ఇంకా 101 పనులు మొదలే కాలేదు ఈ మండలంలో. ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తూ ఉంది. ఇప్పుడు చేసినా డబ్బులు విడుదల కావు. మొదలై పూర్తయినటువంటి దానిలో కొన్ని పూర్తయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్నిటికి బిల్లులు వచ్చాయి, కొన్నిటికి బిల్లులు రాలేదు. ఎప్పుడైతే డబ్బు విడుదల చేస్తామన్నటువంటి ప్రభుత్వాలు దాన్ని సక్రమమైన రీతిలో విడుదల చేయలేకపోయిందో, ఈ పనులు కూడా మంజూరైన పనులు, నిధులు ఉన్నాయి పని చేయండి అని చెప్పిన పనులు కూడా ముందుకు వచ్చి ఏ గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, స్థానికంగా ఉన్న ప్రజా కమిటీలు కానీ ఇవి చేయడానికి ముందుకు రాలేదు. వీటితో పాటు మరొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఈ ప్రభుత్వానికి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మరి ఆసుపత్రి భవనాలు, ఇవన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ చూస్తే 5వ 6వ సచివాలయాలు ప్రారంభం పూర్తి అయినాయి. 7 అయినాయి. మొత్తంలో 7 మాత్రమే పూర్తయినాయి. పూర్తయిన వాటికి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు దాదాపు 1.5 సంవత్సరం నుంచో 2 సంవత్సరం నుంచో క్వాలిటీ కంట్రోల్ అధికారులు వచ్చి చెక్ చేయకపోవడం వల్ల వాళ్ళకి పెండింగ్ బ్యాలెన్స్లు అలాగే ఉండిపోయింది. మరి ఎవరు ముందుకు వచ్చి చేస్తారు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి? కొన్నిటికి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మిగిలినటువంటి సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, రైతు భరోసా కేంద్రాలు, అలాగే ఆసుపత్రి భవనాలు, ఇవన్నీ కొన్ని మొదలు పెట్టారు, కొన్ని మొదలు పెట్టడానికి ముందుకు రాలేదు. ఎందుకు రాలేదని అంటే సక్రమమైన రీతిలో నిధులు విడుదల కావడం లేదు. మేము మా దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి దీంట్లో మొదలుపెట్టి మేము మళ్ళీ ఇదేదో మేము కాంట్రాక్ట్ పనికి కాదు, మా గ్రామ అభివృద్ధి కోసం చేస్తామన్నా డబ్బు విడుదల కాకపోతే వాటి వడ్డీలు కూడా కట్టుకోలేని దుస్థితిలో మేము ఉన్నామని చెప్పి సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇవాళ మేము ఆ పనులు చేయలేము, ఎవరి చేత చేయించుకోండి అని. అలాగే డ్రింకింగ్ వాటర్ కార్యక్రమాలు, జలజీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం నిధుల మీద వచ్చింది, దానిలో కూడా ఇవాళ పనులు చేసే పరిస్థితి లేదు. అలాగే మరి వేసవి సమయం వస్తుంది, బోర్లు ఫ్లష్ చేయాలి, బోర్లు ఏమైనా పాడైపోయింటే స్పేర్స్ పెట్టాలి, దానికి నిధులు కావాలి. మండల నిధులు గతంలో వాడేవాడు, లేదంటే గ్రామ సర్పంచులకు వచ్చినటువంటి 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ గ్రాంట్స్ వాడేవాళ్ళు. ఇవాళ సర్పంచులను అడిగితే ఎవరి దగ్గర కూడా 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. 14వ ఆర్థిక సంఘం వాళ్ళు కూడా మర్చిపోయారులే, ఎందుకంటే వాళ్ళకి 14వ ఆర్థిక సంఘం నిధులు వస్తే వచ్చిన నిధులు కరెంటు బకాయిల కింద ప్రభుత్వం జమేసుకుపోయింది. ఇప్పుడు వచ్చిన డబ్బు కూడా దీంట్లో 60% మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలకి బకాయి పడ్డారు కాబట్టి కట్టేయండి అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇవాళ ఆ బోర్డులు రిపేర్ చేసుకునే స్థితిలో కూడా గ్రామ సర్పంచులు లేరు. మరి మండల గ్రాంట్ లేదు, జెడ్పీ గ్రాంట్ విడుదల చేస్తే ఆ జెడ్పీ గ్రాంట్లో పనిచేసిన దానికి ఇంతవరకు జెడ్పీ నుంచి నిధులు విడుదల కాలేదు, వాళ్ళకి కూడా షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ అయినాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో విడుదల కాని దానివల్ల ఇవాళ గ్రామాలు నిర్వీర్యమైపోతున్నాయి. అభివృద్ధి చేసుకోలేని స్థితిలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు కానీ, మండల అధికారులు గాను ఇవాళ నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక 2 ప్రధానమైన ఈ మండలానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. ఈ మండలానికి సంబంధించినటువంటి 2 విషయాల్లో గతంలో ఈ ప్రభుత్వంలోనే ప్రతి మండలానికి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చేసినటువంటి ఒక ప్రయత్నంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఒక్కటే కానీ ఉంటే 2వ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేస్తాం. ఎక్కడ ప్రతిపాదనలు ఉన్నాయంటే ఈ మండలం కూడా అందులో భాగమైన మన వెంకటగిరి నియోజకవర్గం నుంచి పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసింది. వాళ్ళు ఇచ్చిన డేటాలో మరి వాళ్ళ సర్వేలో ఎలా వచ్చిందో లేకుంటే డాక్టర్ల రిపోర్టు తెలియదు, కానీ
మొదటి విడతలో ఈ యొక్క బాలాయపల్లి మండలంలో వచ్చిన ప్రైమరీ హెల్త్ సెంటర్ మేల్చూరు పంచాయతీకి రావడం జరిగింది. మేల్చూరు పంచాయతీలో పెడితే అది ఒక పక్కన ఉన్నటువంటి ఆ దగ్గర గ్రామానికే సరిపోద్ది తప్ప సెంటర్లో లేదు. బాలాయపల్లి మండల కేంద్రంలో ఉన్న పిహెచ్సి, రెండవ పిహెచ్సి జయంపులో ఉంటే బాగుంటుందని ఈ మండలంలో కూడా చర్చించిన తర్వాతనే మండల పరిషత్ అధ్యక్షులుగా భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్పాక, అలాగే ఏఎంసీ చైర్మన్గా భాస్కర్ రావు గారు అందరితో మాట్లాడిన తర్వాతే జయంపు గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ రెండవది పెట్టాలి అని చెప్పి మనం నిర్ణయం చేసాం. దీన్ని ప్రభుత్వానికి కూడా పంపించాం. దానికి స్థలం కేటాయింపు చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి అది జిల్లా కలెక్టర్కి ఆదేశాలు వస్తే ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులను కోరితే ఎక్కడనో జయంపు గ్రామంలో ఎవరో ఒకరు దాన్ని అన్యాక్రాంతం చేసుకుని ఎంక్రోచ్మెంట్లో ఉంటే ఆ ఎంక్రోచర్స్ని ఖాళీ చేయించినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేశారు, అడ్డం పడ్డారు, ఎస్సీ కేసులు పెట్టారు అధికారుల మీద. ఇవన్నీ భరించి కూడా అధికారులు ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్కి కొంత భాగం, అలాగే బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి కొంత భాగం ఆ స్థలాన్ని కూడా ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే స్వయంగా నేను ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, అలాగే పెద్ద మండల పెద్దలు, మన ఆర్డీఓ గారు మురళీ గారు అనుకుంటాను ఆనాడు ఆర్డీఓ మురళీకృష్ణ గారు ఆర్డీఓగా ఉంటే స్వయంగా అందరం జయంపు గ్రామానికి వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించి ఇది ఎవరి స్వాధీనంలో లేదు, అన్యాక్రాంతమే, ఇది ఎంక్రోచ్మెంటే, కాబట్టి ఇది మీ ఇవ్వడానికి లేదని చెప్పి తీసి ఆ స్థలాన్ని మార్క్ చేసి స్థలాన్ని సర్వే మ్యాప్ తోటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి కొంత భాగం, ప్రైమరీ హెల్త్ సెంటర్కి కొంత భాగం ఇచ్చినటువంటి వాస్తవం ఇది మనందరికి కూడా తెలుసు. అధికారులకు కూడా చాలామందికి ఈ విషయం స్పష్టంగా తెలిసినటువంటి విషయం, ప్రజాప్రతినిధులకైతే ఇంచుమించుగా అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా వచ్చినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ని జయంపులో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న తర్వాతనే మనం స్థలం కూడా ఇచ్చాం. 2,30,00,000 రూపాయలు ఈ ఆసుపత్రి భవనానికి కూడా మంజూరైంది. ఆర్ఎండ్బి శాఖకు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, కట్టమని ఆదేశాలు ఇస్తే సైట్ ప్రాబ్లం అని వాళ్ళు ఇప్పుడు నాతో కూడా అంటే సైట్ ప్రాబ్లం లేదయ్యా, ఆ స్థలాన్ని వాళ్ళు కేటాయించారు, ఆర్డీఓ గారు ఆర్డర్ అయింది, తహసీల్దార్ గారు ఆర్డర్ అయింది, మీరు ఎందుకు దాంట్లో బిల్డింగ్ పెట్టలేదని అంటే మేము ఇప్పుడు టెండర్ పిలిచున్నామని చెప్పారు. రేపు టెండర్ పూర్తయ్యే లోపలైనా నేను డిప్యూటీ తహసీల్దార్ గారిని కోరేది మీ ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడి వెంటనే ఆ స్థలాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ప్రైమరీ హెల్త్ సెంటర్ 2,30,00,000 రూపాయలతో జయంపు గ్రామంలో కట్టినట్లయితే దాదాపు 15-20 గ్రామాలకి ఆ యొక్క ఆసుపత్రి అది ఉపయోగపడుతుంది, పేద ప్రజలకి అది మేలు కలుగుతుందని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. కాబట్టి డాక్టర్లు మంజూరయ్యారు, 2 డాక్టర్లు ఇచ్చారు, సూపర్వైజర్ని ఇచ్చారు. కానీ ఇవాళ ఎందుకో ఒక అనుమానం తలెత్తింది. గారు అడిగారు ఇప్పుడే, అసలు జయంపుకి ఆసుపత్రి మంజూరైందా కాలేదా, ఎందుకు కాలేదు, లేకుంటే అయితే ఏమైంది ఆసుపత్రి అని వారు నన్ను ప్రశ్నించారు. మండల అధ్యక్షులు ఆయన స్వగ్రామం, ఆయన కోరితేనే మేల్చూరు నుంచి జయంపుకు మార్చింది. మరి ఇన్ని వాస్తవాల్లో ఆయన కూడా సాక్షిపోతున్నాయి. మరి ఆయనకి ఎందుకు వచ్చిందో, ఆయనకి ఎవరు చెప్పారో అసలు ప్రీహెచ్సి లేదని నాకైతే తెలియదు. ఇవాళ అన్నీ మాట్లాడిన తర్వాత బహుశా భాస్కర్ రెడ్డి గారికి అనుమానం లేదేమో అనుకుంటున్నాను. ఇప్పుడు లేదన్నా, ఉందే ఇంకా లేదు. కాబట్టి అనుమానం తీరింది. డాక్టర్ గారే ఉన్నారు, నేను జయంపు డాక్టర్ని, ఆమె చెప్తుంది బాబు. ఇక ఎవరికి ఎందుకు అనుమానాలు వస్తాయో తెలియదు. అప్పుడు మేల్చూరు వాళ్ళు నా మీద కష్టపడ్డారు కూడా, మా ఊరికి వచ్చింది నువ్వు ఎందుకు జయంపుకు పంపిస్తున్నావు. జయంపు అనేటువంటిది పెద్ద గ్రామం, ఆ ప్రాంతానికి అంతా ఉపయోగపడుతుంది, మీ గ్రామం కూడా అందులో ఉంది. మీరు కొంచెం వెంకటగిరికైనా దగ్గర, వెంకటగిరిలో బంగారుపేటలో పిహెచ్సి ఉంది, అవసరమైతే సిహెచ్సి ఉంది, కొంత అక్కడికి కూడా వెళ్ళే వెసులుబాటు మీకు నాయుడుపేట రోడ్లో ఉంది. కాబట్టి జయంపు పెట్టడం ధర్మం అని చెప్పి నేను ఆనాడు చెప్పి ఒప్పించి మేల్చూరుకి వెళ్ళి కూడా మాట్లాడి ఒప్పించిన తర్వాతనే
ఇక్కడ పెట్టడం జరిగింది. మరి కాబట్టి ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆర్ఎన్బి వాళ్ళు టెండర్ కూడా 2,30,00,000కి పిలిచారు. అది ఒక భాగం. ఇక రెండవ భాగం, ఈ ఆసుపత్రి అయిపోయాక జయంపుకు సంబంధించి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి మంజూరు చేసింది. అది ప్రభుత్వం ఏమని ఇచ్చిందంటే ఆర్డరు, వెంకటగిరి నియోజకవర్గంలో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెడుతున్నాము అని నియోజకవర్గానికి కేటాయిస్తూ ఒక ఆర్డరు ప్రభుత్వం నుంచి వచ్చింది. అది వచ్చిన సంవత్సరానికి కూడా ఆర్డరు వెలుగు చూడాల. ఈ విషయం నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారిని, మరి దానికి సంబంధించినటువంటి జిల్లా అధికారులను కలిసి అడిగితే తాత్కాలిక భవనాలు మండలంలో ఎక్కడా దొరకలేదు మాకు, ఎక్కడే కాదు వెంకటగిరిలో కూడా దొరకలేదు, అందుకని కొత్త బిల్డింగ్ కట్టే వరకు తాత్కాలిక భవనాల్లో పెట్టమనే ప్రభుత్వం ఆదేశం, మాకు భవనాలు లేవు కాబట్టి మేము ఎక్కడ పెట్టాలో మాకు తెలియలేదు అన్న. అప్పుడు నేను కూడా అధికారులతో కలిసి తిరిగి సర్వే చేశాం. భాస్కర్ రెడ్డి గారు లాంటి పెద్దల్ని, అప్పుడు కూడా ఆర్డీఓ మురళీకృష్ణ గారిని ఈ ఆసుపత్రి చూసేదానికి వచ్చినప్పుడే వెళ్ళి వీళ్ళ పాత హై స్కూల్ అనుకుంటాను, అది హై స్కూల్లో హాస్టల్లో ఏదో ఉంది, ఆ పాత ఆ యొక్క భవనాలన్నీ చూసాం. వెళ్ళి తాత్కాలికంగా ఏమైనా రిపేర్ చేసి అక్కడ పెట్టేద్దామని చూస్తే అక్కడ అప్పుడు తాత్కాలికంగా సచివాలయం పెట్టింది. ఇంకా సచివాలయం కాలేదు అప్పటికి, కొత్తది. బిల్డింగుల్లో అసలు రూములు పనికిరాం, ఇక్కడ మీరు రెసిడెన్షియల్ స్కూల్ పెడితే పిల్లలు వాళ్ళ మీద ఏదైనా స్లాబ్లు అయి పడితే ప్రమాదం, పెట్టద్దు అని అడ్వైజ్ చేశారు. తర్వాత మేము వెంకటగిరికి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు వెంకటగిరిలో గతంలో ఉన్నటువంటి విశ్వోదయ కాలేజీ జూనియర్ కాలేజీలో గతంలో నడిచినటువంటి హై స్కూల్ భవనాలు పాతవి కలెక్టర్ కంట్రోల్లో ఎలక్షన్ పర్పస్కి వాళ్ళ దగ్గర ఉన్నాయి. తాళాలు వేసి పెట్టుకున్నారు, వాళ్ళు ఏమీ వాడటం లేదు. నేను అప్పుడు జిల్లా కలెక్టర్, పాత ఉమ్మడి జిల్లా కలెక్టర్తో మాట్లాడాను, కొత్త జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి ఈ రూములు మాకు ఇవ్వండి, వీటిల్లో మీరు ఎప్పుడైనా ఎలక్షన్ పర్పస్కి వాడేవే కదా, ఈ లోపల రెసిడెన్షియల్ స్కూల్ తాత్కాలికంగా రిపేర్ చేసి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ పెడతాం, పేద బలహీన వర్గాల పిల్లలకి మంచి జరుగుతుందని చెప్పి ఆనాడు అధికారులందరితో కూడా మాట్లాడి డైరెక్టర్ గారిని కూడా ఒప్పించి తాత్కాలికంగా బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ని వెంకటగిరిలో ప్రారంభిస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పాం. ఆ భవనాలకన్నిటికి కూడా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరు బీసీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చారు, కొంత ఎమ్మెల్యే గ్రాంట్ ఇచ్చాం, కొంత ఎంపీ గ్రాంట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కలిపి దాదాపు 20-30 లక్షల రూపాయలు ఆ భవనాల రిపేర్లకు పెట్టి ఇవాళ ఆ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. పెట్టేటప్పుడు కూడా చెప్పాం, దాన్ని ప్రారంభించింది కూడా ఆవేళ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు మరి గురుమూర్తి గారు, అందరం కలిసి నేను కూడా ఎమ్మెల్యేగా పోయాం. వర్షం కూడా పడుతుంది, నాకు అన్నీ బాగా గుర్తున్నాయి. క్షణక్షణం ఆ రోజు జరిగిన ప్రోగ్రాంలన్నీ చెప్పగలను. ఆ కార్యక్రమం ప్రారంభించి అప్పుడే చెప్పాం, ఇది తాత్కాలికంగా మాత్రమే పెడుతున్నాము, దీన్ని ఎప్పుడైతే ప్రభుత్వ భవనాలు జయింపులో పూర్తి అవుతాయో మొదలు పెడతామో అవి పూర్తి చేశాక దీన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము అనే విధంగా చెప్పి స్టాఫ్ అందరికి కూడా చెప్పాము. మీరేమన్నా పర్మనెంట్గా మీరు వెంకటగిరిలో ఉంటామని అనుకుంటారేమో, మీరందరూ కూడా జయంపుకు పోయి అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాక మార్చిన తర్వాత అక్కడ ఉద్యోగం చేయాల్సి ఉంటుందని స్టాఫ్కి కూడా చెప్పాం. ప్రిన్సిపాల్ నోటీస్లో ఉంది. ఇన్ని రకాలుగా అయిన తర్వాత ఇవాళ అసలు జయంపులో బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ అసలు ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, దేనికి పెట్టారు, ఇవన్నీ కథలు చెప్పారు జయంపు గ్రామస్తులకి అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇంతకన్నా దారుణం మరొకటి. మరి ఈ పరిస్థితుల్లో మరి ఉన్న వాస్తవాల్ని ఈ చివరి సమావేశంలో అయినా చెప్పకపోతే అది నాది కూడా తప్పు అవుతుంది. అందుకనే కొంత సమయం అవుతున్నా నేను
ముందుగానే చెప్పాను అధ్యక్షులు వారికి, అయ్యా నేను వస్తాను మీటింగ్కి, మీరు పిలిచారు కాబట్టి, కాకుండా నాకు సమయం తక్కువ ఉంటుంది, ఒక అర్ధగంట గంట ఉండి వెళ్ళిపోతాను, వేరే కార్యక్రమానికి వెళ్ళాలి అంటే, ఏమైనా పర్వాలేదు 10 నిమిషాలు వచ్చి వెళ్ళండి, మీరు ఉంటే బాగుంటుంది, చివరి సమావేశం ఇది 5 సంవత్సరాలు అంటే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు, ప్రశ్నలు ఆయన అడిగిన తర్వాత సమాధానం చెప్పకుండా పోతే ఆయన పిలిచిన దానికి అర్థం ఉండదు, నేను వచ్చిన దానికి అర్థం. మరొక కార్యక్రమం ఉన్నా పోయి చివరిలో అయినా కలుసుకుంటాను నేను. కానీ ఇవాళ వాస్తవాలు మీ అందరికి కూడా తెలుసు, అందరు సర్పంచులకి తెలుసు, అందరు ఎంపీటీసీలకి తెలుసు. ఇవన్నీ అనేక సందర్భాల్లో ఈ జనరల్ బాడీలో మాట్లాడుకున్నాం. అధికారులు నాటి అధికారులకు కూడా ఈ విషయాలు తెలుసు, తెలియకుండా ఏం లేదు. ఏమైనా కొత్తగా వచ్చిన మీ ఎంపీడీఓ గారికి తెలియకపోతే నాకు తెలియదుగా, మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయాలే ఇవన్నీ. మరి ఇక మూడవది ఉంది, ఈసీ రోడ్ అంటే నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మన ఆఫీస్ ముందు పోయే రోడ్డే ఇది. ఏర్పేడు చెన్నూరు రోడ్ అంటారు దాన్ని. ఈ ఈసీ రోడ్డుకి నిధులు కావాలి, ఈ రోడ్డు దెబ్బతినిపోయింది, ఇదంతా 5 మీటర్లు కూడా లేదు, రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయింది, దీనికి రోడ్డు కావాలని అడిగితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు నిధులు లేవు, ప్రభుత్వంలో మేము ఇప్పుడు నిధులు సమకూర్చలేమని అంటే, అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. నేను ఎమ్మెల్యే అయినా కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాళ్ళతో నాకు పరిచయం ఉండడం వల్ల నేను వాళ్ళని కోరితే, మీ ఊరికి రోడ్డు కావాలా, మీ నియోజకవర్గంలో అంటే ఎందుకు ఇవ్వం సార్, మీతో కలిసి పనిచేసిన వాడిని నేను, తప్పకుండా నేను మంజూరు చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఆర్ఎన్బి సెక్రటరీని పంపమనండి అన్నారు. అప్పుడు కృష్ణబాబు గారు ఈ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి. నేను వారిని స్వయంగా కలిసి, ఆర్ఎన్బి మంత్రి గారిని కలిసి అర్జీ ఇచ్చి, దాని మీద రిపోర్ట్ తెప్పించి, ఆర్ఎన్బి మన అధికారులే దాని మీద ఎస్టిమేషన్ వేసి ఫైల్ అంతా పంపిస్తే, ఆ ఫైల్ని ఢిల్లీకి పంపించి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని అడగాలి అని అంటే కూడా నేను ఎమ్మెల్యేగా అడిగితే బాగుండదేమోనని, అప్పుడు దుర్గాప్రసాద్ గారు, ఆయన తర్వాత గురుమూర్తి గారు ఎంపీగా ఉంటే వాళ్ళని కూడా అడిగి, వాళ్ళ చేత మినిస్టర్ గారికి చెప్పించి, సెక్రటరీకి చెప్పి 40 కోట్ల రూపాయలతో ఈసీ రోడ్డును మంజూరు చేయడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. ఈ 40 కోట్ల రూపాయలు ఈసీ రోడ్డు అంటే ఏర్పేడు పేరుకి చెన్నూరే, కానీ ఏర్పేడు నుంచి వెంకటగిరి దాకా నేషనల్ హైవే 565 అనుకుంటాను నంబర్ 565 వచ్చాక ఈ ఈసీ రోడ్డు కుదించారు. వెంకటగిరి బంగారుపేట దగ్గర నుంచి మొదలై చెన్నూరు దాకే ఉంది. ఈ వీసీ రోడ్డుకి 40 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొస్తే, టెండర్లు పెడితే దాన్ని అగ్రిమెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 32 కోట్లు అయింది. మిగతావన్నీ ట్యాక్సులు అవి ఇవి ప్రభుత్వం పట్టుకోవడం ఇవన్నీ పోతాయి. 32 కోట్ల రూపాయలు టెండర్ పిలిచారు, టెండర్ పాడారు, టెండర్ పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్కి అప్పచెప్పారు. దీనికి శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన కూడా ఎవరు చేశారంటే ఆషామాషి వాళ్ళు చేయలేదు. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, బహుశా మరొక మంత్రి కూడా ఉన్నారు, సరే ఏదేమైనా మన ఎంపీ గురుమూర్తి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు కూడా రావడం జరిగింది, రాజ్యసభ ఎంపీ. ఎందుకంటే ఆయన నిధులు కూడా వెంకటగిరిలో డెవలప్మెంట్కి ఇస్తానని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతమంది పెద్దలు వచ్చి బంగారుపేట పిహెచ్సి హై స్కూల్ భవనాలకు దగ్గరగా శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన అయింది, పనులు మొదలైనవి, పనులు చేశారు. ఇప్పుడు ఆర్ఎన్బి అధికారులు చెప్పినట్టు దాదాపు 20 కల్వర్ట్లు కట్టారు, కొంత రోడ్డు వైడనింగ్ చేశారు, కొంత బ్లాక్ టాప్ చేశారు. ఇన్ని విధాలుగా ఈ రోడ్డు చేసిన తర్వాత వాళ్ళ మొదటి బిల్లు ఎంత అయిందంటే 10 కోట్ల రూపాయలు అయింది. ఈ 10 కోట్ల రూపాయలు విడుదల చేయండి, మేము మిగిలిన పని కూడా చేస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ కోరితే
అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు 10 కోట్లు బిల్ చేసి అది పంపించాలనే ప్రయత్నం చేశారు. ఈ 10 కోట్ల బిల్లు బహుశా అప్లోడ్ అయిందా లేదా నాకు తెలియదు. అప్లోడ్ కూడా కాలేదు. టోకన్ ఇంకా ఈ గారి దగ్గరే ఉంది. అది బిల్లే అప్లోడ్ కావడం లేదు ప్రభుత్వానికి. మరి 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రోడ్డు చేసిన ఆయన బిల్లు 10 కోట్లు ఇస్తే మిగిలిన 30 కోట్లు చేస్తాడు. 20 కలవట్లు పూర్తి చేశాడు. కొంత పని జరిగింది రోడ్డు మీద, కొంత రోడ్డు సైట్స్ బర్ములన్నీ పూర్తి చేశారు. మరి మిగిలిన 30 కోట్ల రూపాయల పనిలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాలి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఆ నిధులు విడుదలవుతాయో, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేది కాదు. వీళ్ళు మా దగ్గరికి ఈ బిల్లు వచ్చింది, మీరు విడుదల చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పెడితే వాళ్ళు డబ్బిస్తారు. వీళ్ళు బిల్లే అప్లోడ్ చేసుకోనివ్వలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పని ఆపేశాడు. 10 కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ దాని మీదే ఖర్చు పెట్టి నేను ఇంకా రోడ్డు పని పూర్తి చేస్తానయ్యా, చేసే ప్రయత్నం చేస్తాను అతను చెప్పాడని చెప్పి మీ డిఈ గారు ఇక్కడే చెప్తున్నారు మీటింగ్లో. ఎస్సీ గారి ముందే చెప్పారండి అని అంటున్నారు. వాస్తవమే ఉండదు. కానీ ఈ మధ్య పత్రికల్లో ఏమొచ్చిందండి, ఈ రోడ్డు జరిగితే అందరికీ సుఖమైన ప్రయాణం వస్తుందనే రోడ్డు కావాలని కోరుకున్నాం. మీకైనా, నాకైనా, ఈ అధికారులకైనా. కానీ ఈ రోడ్డు పని జరగకూడదు, జరపొద్దు అని చెప్పి నేను కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇచ్చానని ఒక పెద్ద ఆయన ఒక స్టేట్మెంట్ పత్రికల్లో ఇచ్చినట్టు నేను చూశాను. మరి ఆయనకి ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఈ అధికారులు ఏమి సలహా ఇచ్చారో నాకు తెలియదు. ఆయన వివరాలన్నా తెప్పించుకొని మాట్లాడుకుంటే తప్పేం లేదు. 40 కోట్ల రూపాయలు దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను, అప్పుడు ఎంపీ గురుమూర్తి గారు అందరం తిరిగి ఆ రోడ్డు తెస్తే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే, మొదలుపెట్టిన అతను 10 కోట్లు ఖర్చు పెడితే, ఆ ఖర్చు పెట్టిన 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు అప్లోడ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా మీరు చేసుకుని ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వబడద్దని చెప్పి దానికి ఎగనాం పెట్టి ఆ రోడ్డు వేయకపోతే మేము డబ్బులు ఇవ్వలేదు, వేయలేమని చెప్తే అవమానం కదా అని. అది మరి పలానా ఆయన చెప్పాడు కాబట్టి రోడ్డు వేయలేదని అంటే కనీసం విఘ్నత ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. ఏ విషయం ఏ విధంగా మాట్లాడుతున్నాం అంత విఘ్నత లేకుండా ఇటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే 5 నిమిషాలు పట్టదు మాకు కూడా తిప్పు కొట్టడానికి. కానీ ఇటువంటి నిరాధారమైన ఆరోపణల్ని మేము కూడా పత్రికలకి ఎక్కి జవాబు చెప్పడానికి కానీ దానివల్ల ఏం ఆదాయం వస్తుంది, ఎవరికేం ప్రయోజనం, ప్రజలు ఎట్లా నష్టపోయారు. మంజూరైన తర్వాత 1.5 సంవత్సరం రోడ్డే వేయలేకపోయిన పరిస్థితి ఉంటే నష్టం ఎవరికి? నేను వస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు వస్తాను, ఇంకొక పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు అంతే. కానీ నిత్యం ప్రయాణం చేసేది ఈ మండల ప్రజలు. కాబట్టి ఈ పొరపాటు, ఈ తప్పు ఎవరిది కాదు. కాంట్రాక్టర్ పనిచేస్తే నిధులు విడుదల చేయకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వమైన ఆర్థిక దుస్థితి. మీకు ఆర్థికపరమైన ఆ దుస్థితి ఉంది కాబట్టి నిధులు విడుదల చేయలేకపోయారు. ఇవాళ కాంట్రాక్టర్లు పనిచేయడం మానేశారు. నాకు ఇప్పుడే ఒక లెక్క తెలిసింది ఆర్ఎండ్బికి సంబంధించి, రోడ్లకు సంబంధించి. బడ్జెట్లో ప్రతిపాదించి మంజూరైనటువంటి పెండింగ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బిల్లులు ఎన్ని ఉన్నాయంటే అప్లోడ్ అయినాయి, డీగారు అప్లోడ్ అయినవి 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, బిల్స్ రాని. తర్వాత బిల్స్ అప్లోడ్ కాకుండా పన్ను చేయించేసి పన్ను పూర్తి కాకుండా పన్ను మధ్యలో నిలిపేసిన కాంట్రాక్టర్ల యొక్క మొత్తం దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఇవన్నీ కాకుండా అసలు ఏ లెక్క లేకుండా మంజూరై
బిల్లులు రాని మేము ఇప్పుడు ఇయ్యలేమని చెప్పి వెనక్కి పంపించిన ఫైల్స్ 100 కోట్ల రూపాయలు. అంటే స్పెషల్ కాంపోనెంట్ ప్రోగ్రామ్స్ కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి టెండర్లు పిలిచినటువంటి రోడ్లు, మన ఈసీ రోడ్డు లాంటి రోడ్లు ఈ రాష్ట్ర పరిధిలో పెండింగ్లో ఉండేవి 400 కోట్ల రూపాయలు ఇవాళ మన 2-3 జిల్లాల్లోనే పెండింగ్ ఉంది. మరి ఇటువంటి దుస్థితి, దుర్గతి, ఆర్థిక పరమైనటువంటి దుస్థితి మీరు పెట్టుకొని ఇతరుల మీద నెపం వేస్తామనేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే అది తప్పు అవుతుంది. అందుకనే ప్రధానంగా ఈ 3 విషయాలు ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేశానంటే 3 విషయాలు కూడా బాలాయపల్లి మండలానికి సంబంధించినవి కాబట్టి ఈ సర్వసభ సమావేశంలో చెప్తే మీకు అందరూ తెలుసుకుంటారు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం, తెలియజెప్పే ప్రయత్నం నా బాధ్యతగా చేయాలి కాబట్టి ఈ 3 విషయాలే చెప్పారు. మిగతా అన్ని విషయాలు చెప్పలేదు. ఇంకా అన్ని విషయాలు చెప్పడానికి సమయం ముందుంది, తప్పకుండా చెప్తాను. అది ఏ మండలంలో ఎప్పుడు ఎక్కడ చెప్పాలనో ఆ మండలానికి చెప్తా. అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన కేంద్రంలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇవాళ రైతాంగం బాధపడతా ఉంది. 5వ బ్రాంచ్ కెనాల్ నుంచి బాలాయపల్లి మండలంలో దాదాపుగా 80% మండలానికి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. బ్రాంచి 5L అంటారా, 5D అంటారా, B అంటారా, ఏమన్నానండి. 5వ బ్రాంచ్ కెనాల్ కింద నీళ్ళు ఇవ్వాలి. ఇవాళ కండలేరులో నీళ్లు లేవు కాబట్టి ఇవ్వలేని పరిస్థితి ఉందని ముందే చాటింపేశాం, ముందే చెప్పామన్నారు. మీరు చాటింపేసి చెప్పిన తర్వాత ప్రకృతికి అనుకూలించింది బాలాయపల్లి రైతాంగానికి. భగవంతుడు దీవించారు, మంచి వర్షాలు పడ్డాయి, చెరువులు నిండాయి, అందరూ కూడా నార్లు పోసుకున్నారు, నారేతలు వేసుకున్నారు, పైర్లు పెట్టుకున్నారు. ఇవాళ పైరు పొట్ట దశకు వచ్చింది, గింజ ఫార్మ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నీళ్లు లేకపోతే పెట్టిన పెట్టుబడి పోతుంది అని చెప్పి రైతులు బాధపడడం అనేటువంటిది వాస్తవం. సరే, దానికి ప్రభుత్వం నుంచి మాట్లాడాం. 1 TMC నీళ్లు తెలుగుగంగ నుంచి, కండలేరు నుంచి విడుదల చేయిస్తున్నాము అన్నారు. ఇవాళ విడుదలైంది 260 క్యూసెక్కులు. కనీసం 500 క్యూసెక్కులు వదిలితే తప్ప కండలేరులో మన 5వ బ్రాంచ్ కెనాల్కి నీళ్లు కూడా ఎక్కవు. ఇవాళ ఇంజనీర్లు చెప్పినటువంటి వాస్తవం. కాబట్టి 500-550 క్యూసెక్కుల నీరు కండలేరులో నుంచి ప్రభుత్వం ఇస్తామన్న 1 TMC నీళ్ళన్నా విడుదల చేస్తే ఈ 5th బ్రాంచ్ కెనాల్ నుంచి డైరెక్ట్ ఆయకట్టు కానీ చెరువుల కింద పెట్టుకున్న రైతాంగానికి కానీ అటు డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో రైతులకి కొంతవరకు ఊరట లభిస్తుంది. రైతులకి ఇది మేలు కలుగుతుంది. ఈ సంవత్సరం చేతికి అందిన పంటను పోగొట్టుకోకుండా, నష్టపోకుండా రైతాంగాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ మంచి ఆలోచన చేసి రైతులకి ఆ తెలుగుగంగ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో కూడా ఒక చిన్న పొరపాటు జరిగింది. తమిళనాడుకి, చెన్నైకి 5 TMCల నీళ్లు ప్రతి సంవత్సరం మనం ఇవ్వాలి. కొంత నీరు ఇచ్చారు. ఇటీవల జరిగినటువంటి నెల్లూరులో IAB సమావేశంలో సోమశిల నుంచి నీళ్లు కావాలని అడగడంలో, పట్టుబట్టడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 5 TMCల నీళ్లు మాకు సోమశిల నుంచి ఇవ్వండి, మేము చెన్నైకి నీళ్లు ఇవ్వాలి అని అనుంటే ఇవాళ సమస్య లేదు. మీకు 1 TMC ఏం కర్మ, పోయి అడుక్కోవాల్సిన అవసరం లేదు. 2 TMCలో 3 TMCలో 5వ బ్రాంచ్ కెనాల్ కానీ ఈ యొక్క సత్యసాయి గంగా కెనాల్కి కానీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని IAB సమావేశంలో ప్రస్తావన చేయలేదు. అధికారులు చేయాలని ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిలో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు, నష్టపోతున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి 1 TMC ఇస్తానన్న దానికి సంతోషం. కానీ ఆ నీటిని వెంటనే విడుదల చేసి రైతుల పొలాల్లోకి నీరు వచ్చే విధంగా కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వగలిగితే తప్పనిసరిగా రైతులకి సహాయం చేసిన ప్రభుత్వం అవుతుంది, మేలు చేసిన ప్రభుత్వం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా
తెలియజేస్తూ ప్రధానమైనటువంటి ఈ 3-4 విషయాల పట్ల ప్రజలకి తప్పుడు సంకేతాలు వచ్చాయి కాబట్టి ఆ తప్పును సరిదిద్ది సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యతగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా బహుశా ఈ చివరి సమావేశంలో మీకు అందరికీ వివరించాలనే ఉద్దేశంతో దీన్ని వివరించడం జరిగింది. ఇక ఒక వారం 10 రోజుల తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అన్ని పార్టీలు రంగంలో ఉంటాయి. నేను కూడా ఏదో ఒక పార్టీ నుంచి మీతో రంగంలో ఉంటాను. మళ్ళీ ఎన్నికల్లో పోరాటం చేస్తాం. పోరాట ఫలితం ప్రజలందరూ ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. మీ తీర్పు సరైన తీర్పుగా ఉండి మీరందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పాల్గొనేటువంటి అవకాశం నాకు రావాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామిని, ఆ తల్లి పోలేరమ్మని ఇద్దరినీ కూడా కోరుకుంటూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల ప్రెసిడెంట్ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మరి మండల ఉపాధ్యక్షులకు, ఎంపీడీఓ గారి నాయకత్వంలో ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికార యంత్రాంగానికి అందరికీ, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.